అపవాది జరిగించే కార్యాలేవి? 2 ఉదాహరణలు మనం చెప్పవచ్చు. ఏదైతే దేవుడు చెప్తున్నాడో అది నీకు మేలుకరమైందని దేవుడు చెప్తున్నప్పుడు సాతానుడు దాని మీదే ఫోకస్ చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. నీకు మంచి మాట ఏదైతే చెప్తున్నారో, ఏంటి మాట్లాడారు, అంతే మాట్లాడతారులే వారు అనేది మాట్లాడితే రెండోది ఏమని అర్థం? అబద్ధికుడు. మొదట దేవుడు చెప్పాడు, ఇంకా చాలా సంగతులు ఉన్నాయి సాతానుడు మాట్లాడుకోవాలంటే. దేని మీద దృష్టి పెట్టాడు? చెట్ల ఫలాలు తినొద్దు అన్నాడా? ఏది దేవుడు ఏదైతే స్పెసిఫై చేశాడో దాన్నే మరలా ఏం చేస్తున్నాడు సాతానుడు కూడా? దేవుడు చెప్పింది గొప్ప, సాతానుడు చెప్పింది గొప్ప. భక్తి మీద ఆధారపడినప్పుడు ఏబు భక్తిని గురించి యథార్థవంతుడిగా మార్చబడితే అదే భక్తి మీద ఫోకస్ చేసిన వాడు సాతానుడు. మీకు సులువుగా అర్థం అవటానికి ఈ విషయాలు చెప్తున్నాను. దేవుడు ఏ సంగతి అయితే హెచ్చరికగా మంచి మాట చెప్తున్నాడో, ప్రమాదం అనేది ఏదైతే మంచి మాట చెప్తున్నాడో అది హెచ్చరిక అని చెప్పబడుతుంది. కానీ నీ ప్రాణాన్ని కాపాడటానికే మృదువుగా మాట్లాడిన రెండవది జరిగేది ఏంటంటే